పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షించే ప్రేక్షకులందరికీ శుభోదయము. ఈనాడు మనందరము పునీత ఎమిరేన్న గారి గురించి తెలుసుకుందాము. పునీత ఎమిరేన్న గారు ఒక కన్య మరియు వేద సాక్షి. పునీత ఆగ్నేసమ్మ గారి తల్లిదండ్రులకు ఒక పెంపుడు కూతురు కూడా ఉంది. ఆమె పునీత ఎమిరేన్న గారు. ఇంచుమించు ఆగ్నేసమ్మ గారి వయసే ఉంటుంది. ఆగ్నేస్ ఎమిరేన్న గారు ఒక కడుపున పుట్టకపోయినా వాళ్ళిద్దరూ సొంత సోదరుల కంటే అధిక ప్రేమతో ఉండేవారు. ఆగ్నేస్ గారి మరణాంతరము ఎమిరేన్న గారు ఎంతో కుమిలిపోయారు. ఆగ్నేస్ గారి సమాధి వద్దనే అంగలార్చుచు ఎలుగెత్తి ప్రార్థించారు. ఈమె క్రైస్తవురాలు కాదు, ఒక అన్యురాలు. జ్ఞానస్థానము లేదు, కాని వారు ఆగ్నేస్ గారితో కలిసి ఉండటాన క్రీస్తునే ఆరాధించేవారు. ఆగ్నేస్ గారు క్రీస్తు శకం 258లో మరణింపగా ఎమిరేన్న గారే ఆగ్నేస్ గారి తల్లిదండ్రులకు బిడ్డలు లేని లోటు తీర్చారు. ఆమె క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆగ్నేసమ్మ గారి సమాధి వద్దకు వెళ్ళి సమాధిని శుభ్రపరచడము, క్రీస్తు గురించి సాక్ష్యం పలకడము, ఆగ్నేసమ్మ గారి పరిశుద్ధత కూర్చి ఎలుగెత్తి చాటడము, వారి కోసం ప్రార్థించడం చేసేవారు. ఇందుకు పగబట్టిన క్రైస్తవ ద్వేషులు ఒకసారి ఎమిరేన్న గారు పునీత ఆగ్నేసమ్మ గారి సమాధిపై వ్రాలి ప్రార్థించడం చూశారు. వాళ్ళు ఆమెపై రాళ్ళు విసిరి ఆమెను చంపేసిపోయారు. బాప్తిసం పొందకపోయినా ఒక క్రైస్తవురాలుగా జీవించిన ఎమిరేన్న గారు రక్త జ్ఞానస్థానం స్వీకరించినట్లయింది. క్రీస్తు శకం 304లో వేదసాక్షిగా మరణించిన వీరి మృత శరీరాన్ని నొమెంతానా పట్టణంకు పోవు రహదారిలోని రోమ్ నగరం దాదాపులో పునీత ఆగ్నేస్ గారి పెద్ద దేవాలయం దగ్గరలోనే సమాధి చేయబడింది. కొంతకాలమైన పిమ్మట పునీత ఎమిరేన్న గారి అవశేషాన్ని కూడా పునీత ఆగ్నేసమ్మ గారి దేవాలయంలోకి మార్చబడి భద్రపరిచారు. వీరి పేరుకు అర్థము వాస్తవము, నిశ్చల, పట్టుదల అని అర్థము. ధ్యానాంశము: ఒక ఘోర పాపాత్ముడు తన మరణావస్థ చరమదశలో పశ్చాత్తాపపడి ఒక ప్రేమపూరిత నిండు శ్వాసను తీసుకొని మరణించినచు ఆ ఆత్మ బాటలో తాను తిరస్కరించిన దైవ కృపావరాలు ఒక ప్రక్క, తాను మునిగి తేలిన పాపాలు మరో ప్రక్క నిలబడతాయి. కాని ప్రభువు తన కారుణ్యముతో క్షమించిన ఆ ఆత్మను తన జీవరాజ్యంలోనికి ఆహ్వానిస్తాడు. ఆమేన్.